యెషయా గ్రంథాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 61వ వచనాన్ని నేను దాని మీద ధ్యానం చేసి క్రిస్మస్ సీజన్ లో దాన్ని వివరిస్తాను క్లుప్తంగా. యెషయా గ్రంథం 61వ వచనము. నేను తీస్తాను. 61వ వచనం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. ఈ 2 వచనాలు చాలు. ఇక్కడ లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది అంటే చీకటిలో ఉన్నటువంటి ప్రపంచానికి ప్రభు యొక్క రాకతో వెలుగు వచ్చి ఉంది. ఈ ప్రపంచానికి వెలుగు వచ్చింది అనేటటువంటి సత్యాన్ని మనం గమనించగలము. నిద్రించుచున్న నీవు మేలుకొని వెలుగులో నడవాలని ఒక మంచి పాఠాన్ని మనకు ఈ క్రిస్మస్ నేర్పిస్తూ ఉన్నది. ఎందుకనంటే ఈ భూమండలం మీద ఎంతో మంది మహాత్ములు అనబడే వాళ్ళు వచ్చినారు. మరి ఎన్నో మతాలను స్థాపించినారు. ఎన్నో నీతి బోధలను ప్రజలకు వదిలిపెట్టినారు. అన్ని చేసినారు, కానీ మార్గాన్ని చూపించినారు కూడా. ఎందుకు? పరలోకానికి, లేకుంటే మీరు వెలుగులోనికి అలాన్న మార్గం అని కూడా చెప్తూ వచ్చారు. కానీ ప్రభు ప్రత్యేకత ఏంటంటే మార్గమై నిలిచినాడు. మతాన్ని స్థాపించలేదు, మార్గమై నిలిచినాడు. అది ఒక గొప్పతనము. మార్గమైన ఆయన, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని తన మార్గమై నిలిచినాడు. ఆ రోజుల్లో ప్రపంచం అంతా కూడా ఇంతకంటే బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నది. ఇప్పుడు కొంత ఉన్నది. ఇంతకంటే ఇంకా మన చరిత్ర మనకు బోధిస్తూ ఉన్నది. ఏమిటంటే చీకటి అలుముకున్నటువంటి రోజులవి, మంచి చెడుకు తేడా తెలియనటువంటి రోజులవి, న్యాయము అన్యాయము అనే పదాలకు అర్థం లేనటువంటి రోజులవి. అటువంటి రోజుల్లో ఆ మనుషులంతా కూడా చీకటి మయమైనటువంటి బ్రతుకుతూ ఉన్నప్పుడు, అంధకారములో మగ్గుతున్నప్పుడు, ఆధ్యాత్మికమైనటువంటి నిద్రావస్థలో లోకమంతా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువులు వారు భూమండలం మీదకి వచ్చి ఈ భూమి మీదకి పాదం పెట్టి లోకాన్ని వెలిగించాడు. మనుషులలో చైతన్యం తీసుకొని వచ్చాడు. చైతన్యవంతుడిగా ఆయన నిలిచాడు. చరిత్రనే ఉంది. కాబట్టి లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది, నీకు వెలుగు వచ్చి ఉన్నది. లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉంది. ఈ వచనాల ద్వారా మనము వెలిగింపబడి లోకములో ప్రభు కొరకు నిలవగలిగితే, ఈ వెలుగులో మనం బ్రతుకుతూ ఉంటే ఆ వెలుగును చూసి అనేకులు ఆ వెలుగును వెంబడించే స్థితిలోకి చేరాలి మనం. మత్తయి సువార్తలో ఒక మాట అంటాడు, జనులు మీ సత్క్రియలను చూచి మీ వెలుగును వద్దకు రాగలిగేటట్లు మీ సత్క్రియలు ఉండాలి, మీ సత్క్రియలు వెలిగిస్తూ ఉండాలి అంటాడు. కాబట్టి ప్రతి విశ్వాసి లేక ప్రతి క్రైస్తవుడు కూడా తమ జీవితములను వెలిగించుకొని వాక్యమనే వెలుగులో తమ జీవితములు భద్రపరచబడి వెలిగింపబడితే ఇక లోకమంతా కూడా వెలిగిపోతుంది. కాబట్టి ఇక్కడ 3 విషయాలు, ఒక 3 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. ఈ వెలిగింపబడేటటువంటి ఈ క్రిస్మస్ సీజన్ లో యేసు ప్రభువు జన్మించాడు, లేక బర్త్డే జన్మదినాన్ని
అని మనం అనుకుంటూ ఉంటాం కదా. జన్మదినం అనేది ఇది జన్మదినము కాదు, బర్త్డే కాదు, ఇది క్రైస్ట్ మాస్ ఉంటుంది కదా. ఇది మీ అందరికి తెలిసిన సత్యమే, నేను వాళ్ళ జ్ఞాపకం చేస్తున్నాను అంతే. క్రైస్ట్ మాస్, క్రీస్తు ఆరాధన. క్రైస్ట్ అంటే యేసు క్రీస్తు ప్రభుల వారు, మాస్ అంటే ఆరాధన అనే ఒక మీనింగ్ మనకు అది. కాబట్టి క్రైస్ట్ మాస్ అంటే క్రీస్తు ఆరాధన. ఈ జన్మదినం ఎక్కడిది? ఇంకా ఇది ఉల్టా అయిపోయింది సిస్టమ్. సిస్టమ్ అంతా ఉల్టా. జన్మదినం, బర్త్డే, బర్త్డే. కాబట్టి బర్త్డే కాదు, ఇది ఆరాధన అంతే. ఎందుకు ఆరాధన అంటే వెలుగు వచ్చింది, లోకానికి వెలుగు వచ్చింది. ఆ వెలుగును ఆరాధించాలి మనుషులు. అది క్రిస్టమస్ అంటే, అది వెలుగు. ఆ వెలుగును ఆరాధించాలి. కాబట్టి ఇక్కడ ఒక ముగ్గురు వాళ్ళు ఆ రోజు ఈ క్రిస్టమస్ సీజన్ లో ఇన్వాల్వ్మెంట్ అయినటువంటి వాటిలో నుండి కొన్ని పాఠాలు ఏమిటంటే, యోసేపు మరియమ్మ మొట్టమొదటి గుంపు యోసేపు మరియలు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 నుంచి 25 వరకు చూస్తాము. లూకా సువార్త 1వ అధ్యాయం 76 నుంచి 79 వరకు మనం చూడగలము. కీర్తన 40 అధ్యాయం 1, 40వ కీర్తన 1వ వచనము, ప్రకటన గ్రంథం 2-3లో కూడా మనం చూడగలం. ఏంటంటే యోసేపు మరియలు వాళ్ళు సమర్పించుకున్నటువంటి ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి ఒక జంట యువకులు. చూడండి, వెలుగు లోకంలోనికి వస్తూ ఉన్నప్పుడు వాళ్ళ కమిట్మెంట్ చేసుకున్నారు. వాళ్ళు యవనస్తులు, యోసేపు మరియలు మానసికంగా వాళ్ళు సిద్ధపడ్డారు. చూడండి, అంటే మనకి చరిత్ర అంతా తెలుసు కాబట్టి నేను క్లుప్తంగా మీకు ఐడియాస్ ఇస్తున్నా అంతే. గుర్తు పెట్టుకుందాం ఇదంతా. మన సంఘాల్లో కూడా మనం అది ఇంప్లిమెంట్ అంటే మనం ఈ బర్త్డే అనేది మనం సంఘాలకు నేర్పించాలి. బర్త్డే చేస్తున్నామా, మనం ఆరాధిస్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది నేర్పించాలి మన సంఘాలకు. నేను మా సంఘంలో చెప్పినప్పుడు అది దీనికి పెద్ద ప్రాధాన్యత లేకుండా మేము ఆరాధనకి ప్రాధాన్యత ఇచ్చాము. ఆరాధనకి ప్రాధాన్యత, ఆరాధించాలంటే దానికి ఇంకా పెద్ద వ్యాస్ సబ్జెక్టు. ఆరాధనటువంటి పాటలతో కాదు, పాటలు పాడి స్తుతించడం మాత్రమే కాదు, కానీ అది కూడా ఆరాధననే. అంత మాత్రమే కాదు కానీ మనము ప్రభు ఏ రీతి అయితే ప్రభు లోకానికి కాంట్రిబ్యూట్ చేసుకున్నాడు, తాను కాంట్రిబ్యూట్ చేసుకున్నాడు, తను తాను సమర్పించుకున్నాడు లోకం కొరకు, లోకం యొక్క రక్షణ కొరకు, లోకాన్ని వెలిగించడానికి. అట్లనే మనము కూడా ఆయన మనకు మాదిరిగా వచ్చి మనల్ని వెలిగించాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రాక్టికల్ లైఫ్, ఇంకా వెలుగు, ఇంకొకరికి వెలుగును చూపాలి. మనం ఆ వెలుగును చూపాలి. కాబట్టి యోసేపు మరియలు వాళ్ళు సమర్పించుకున్నారు. కమిట్మెంట్ ఉన్నది, సంపూర్ణ సమర్పణ. దాని వెనుక ఎన్నో వచ్చింటాయి. వాళ్ళు ఎన్నో నిందలు, ఎన్నో అపనిందలు, ఎన్నెన్నో వచ్చినాయో, ఎన్నెన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయో, ఎన్నెన్ని కష్టాలు పడ్డారో, అన్నిటిని ఓర్చుకునడానికి వాళ్ళు మానసికంగా సిద్ధపడ్డారు. మానసిక సిద్ధపాటును మనకు వాళ్ళు నేర్పిస్తూ ఉన్నారు యోసేపు మరియలు. రెండవది ఏంటంటే వాళ్ళ సిద్ధపాటు శారీరక సిద్ధపాటు ఎట్లంటే ఫిజికల్ ఫిట్నెస్ అండ్ ఫిజికల్ అర్హత, యోగ్యతను వాళ్ళు కలిగి ఉన్నారు. ఫిజికల్, అప్పటి వరకు మరియమ్మను ఆయన ముట్టలేదు. యోసేపు గారు నీతిమంతుడై ఉన్నాడు కాబట్టి ఆయన ముట్టలేదు. యవనస్తులు, ఎంగేజ్మెంట్ అయిపోయింది. వారు అటువంటి పరిస్థితిలో వాళ్ళకి ఆశలు రేకెత్తుతున్నటువంటి వయస్సులో వాళ్ళు ఆమెను ముట్టలేదని మనం చూస్తాం అక్కడ. అంతవరకు ఆమెను ఎరగకుండాను. చూడండి, కాబట్టి ఆ కమిట్మెంట్, శారీరక సిద్ధపాటు ఒకటి, మానసికంగా సిద్ధపాటు 2 శారీరకంగా సిద్ధపాటు.
మూడు ఆత్మలో సిద్ధపాటు. ఆత్మలో కూడా సిద్ధపాటు. వాళ్ళు మూడు రకాలుగా యోసేపు మరియలు సిద్ధపడ్డ సిద్ధపడ్డారు. కాబట్టి మనం గుర్తుపెట్టుకుందాం, మొదట మానసికంగా ఈ వెలుగును మనం లోకానికి చూపాలి. నీవు పొందుకున్నటువంటి వెలుగును లోకానికి చూపాలి అంటే మనం ఏం చేయాలంట? మానసికంగా సిద్ధపడాలి. ముందు కమిట్మెంట్ తీసుకోవాలి. నేను ఒక ఇంటర్వ్యూ చూశాను. నేను ఇప్పుడు రిటైర్డ్ అయిన ఐఏఎస్ రిటైర్డ్ డ్యూటీలో ఉన్నప్పుడు ఆయనంట నక్సలైట్స్ కిడ్నాప్ చేసినారంట. ఆయన డ్యూటీలో ఉన్నప్పుడు కలెక్టర్. నక్సలైట్స్ కిడ్నాప్ చేసి ఆయన ఎక్కడనో దండకారణ్యంలో ఎక్కడనో మనుషులు దూరని కారు అడవిలో ఎక్కడనో వాళ్ళని బంధించి అక్కడ కాపలా సాయుధ దళాలను అక్కడ కాపలా పెట్టి ఉన్నారంట. అందులో ఒక వ్యక్తి ఆయన అడిగినాడంట, సార్ మీరు మా చెల్లెకు హెల్ప్ చేసినారు సార్, మీరు ఉద్యోగం ఇచ్చినారు, మీకు థ్యాంక్స్ సార్ అని చెప్పి కొంత మాట్లాడినంట. మాట్లాడితే అరే ఇది మంచిగా మాట్లాడతాడు కదా అని ఈయనేం చేసినాడంట కొంచెం, అరే బాబు మరి నువ్వు కూడా ఇంత కష్టాలు పడతావు ఎందుకురా బాబు, మీరు నాకు సెలవిస్తే మీ బట్టలు ఇచ్చి నాకు మీరు సలివు నిలబడుకుని ఉన్నారు, ఇంత కష్టాలు ఎందుకు పడతారు బాబు, నేను ఉద్యోగం ఇస్తా కదా మీరు వచ్చేసేయండి అన్నాడంట. నోరు ముయ్యి అన్నగా తిరిగినట్టు వాడు, నోరు ముయ్యి అంతే నువ్వు మాట్లాడదు మరి కాల్చి పడేస్తా మాట్లాడుతా అన్నాడు. ఇదేమిటి ఇంత అని ఆయన నోరు మీరు తెరవలేదు, ఇంకా మళ్ళీ నోరు తెరవలేదు. ఏంటిది కథ అంటే డోంట్ టెంప్ట్ మీ అన్నాడంట ఆయన. చూడండి, నన్ను టెంప్ట్ చేయొద్దు నువ్వు, అంతే, ఇది మా కమిట్మెంట్ అంతే, దానికి వేరే మాట్లాడొద్దు. చూడండి కమిట్మెంట్ ఎట్లుంది చూడండి, నన్ను టెంప్ట్ చేయొద్దు. ఈనాడు మనము సేవకులుగా లేదా ఒక విశ్వాసిగా నీవు బ్రతుకుతున్నప్పుడు ఇలాంటి శోధనలు ఏమైనా వస్తే ఏం చేస్తాం మనం? అరే ఎందుకయ్యా నువ్వు అంత బాధపడతావు, ఈ సేవ ఎక్కడ, ఇది ఏంది కథ, ఇది ఏంది అని అంటే సపోర్ట్ చేయకుండా సరే సరే ఏదో ఒకటి ఉద్యోగం చేసుకొని బతుకుతా సరే అని వెళ్ళిపోయే పరిస్థితులు మనం చూస్తాం. కొంతమంది సేవకులను మనం చూస్తే, అయ్యా మీరు అక్కడ సేవ చేయాలి, మీరు అక్కడ చాలా అవసరత ఉన్నది, నీటున్నది, దేవుని అవసరత అక్కడ ఉన్నది అంటే, సార్ ఏం చేయాలి సార్, మా పిల్లల చదువుల కొరకు ఏం చేయాలి సార్, ఇక్కడ పిల్లల చదువులు సరిగా లేవు, అక్కడ ఏమైనా అయినా కానీ ఇబ్బందులు ఉన్నాయి సార్, అక్కడ చేయలేము సార్, అందుకే ఇక్కడ ఒక సిటీలో ఉండి అక్కడ విజిట్ చేస్తా సార్ నేను అన్నటువంటి సేవకులను నేను ఎంతమందిని విన్నా, నేను మాట్లాడిన సంగతి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వెలుగు నీకు వచ్చి ఉన్నది, నీ కమిట్మెంట్ ఏంటిది, ఎట్లా నువ్వు కమిట్ చేసుకున్నావు? నిరీక్షణ, వాళ్ళకి ఏమైనా నిరీక్షణ ఉందా? నక్సలైట్స్ కి ఓకే మేము ఇంత కమిట్మెంట్ ఇంత కష్టపడుతున్నాము, చనిపోయిన తర్వాత మేము మోక్షరాజ్యం చేరుతాము, దానికోసమే మా ఫైటింగ్ ఇక్కడ ఇప్పుడు అనే నిరీక్షణ వాళ్ళకుందా? లేదు. మరి వాళ్ళు ఏ కమిట్మెంట్ తో ఎంత కష్టాల కొరకు ఓర్చి, తిండి లేక నీళ్లు లేక అడవిలో ఏ రీతిగా వాళ్ళు చేసుకుంటున్నారు మనకు తెలియదని వాళ్ళ కమిట్మెంట్ చూడండి. మనకైతే ఆ నిరీక్షణ ఉంది. ఏం నిరీక్షణ ఉంది? మనం ఈ లోకంలో కొంతకాలం కష్టపడతాము, ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత ప్రభుత్వం మేము ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాము, ఆయన దగ్గర మాకు జీవ కిరీటము దొరుకుతుంది, ఆయనతో మేము పరలోకములో బంగారు వీధుల్లో ఉంటాము, ఆయన కుడి పార్శ్వంలో మేము ఉంటాము కదా. ఎంత మనకి నిరీక్షణ ఉంది. ఇంత మంచి నిరీక్షణ కలిగినటువంటి మనము, మన కమిట్మెంట్ ఏంటిది? మన సిద్ధపాటు ఏముంది? ఆత్మలో కూడా సిద్ధపాటు కావాలి. మానసికంగా సిద్ధపడాలి, శారీరకంగా సిద్ధపడాలి, ఆత్మలో సిద్ధపడాలి. 3 విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. రెఫరెన్స్లు ఉన్నాయి కానీ మొదటి రాజుల గ్రంథం 8:17 మనం చూస్తాము. 2 కొరింథీ 8:9-10, 12 వరకు మనం చూస్తాం. రెఫరెన్స్లు ఏమైనా ఉండే పర్వాలేదు, ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుందాం. మానసికంగా సిద్ధపడ్డావా నీవు? 2, శారీరకంగా నీవు సిద్ధపడ్డావా? నీ శరీరానికి కష్టాలు వస్తాయేమో, ఇబ్బందులు ఏర్పడతాయేమో, తిండికి లేకపోవచ్చు, ఇంకా
పిల్లల చదువులకు కష్టమై ఉండొచ్చు, కుటుంబ పోషణ కష్టమై ఉండొచ్చు. నీ కమిట్మెంట్ ఏమైంది? దేవునితో చేసుకున్నటువంటి ఒప్పందం, అగ్రిమెంట్ ఏమైంది? చేసుకున్నావా లేదు? అసలు చేసుకుంటే అగో అట్లా కష్టపడాలి. చేసుకుంటే ఆ కమిట్మెంట్కి ఏది అడ్డు రాకూడదు. వాళ్ళు అతను చెప్పినటువంటి మాటలు నాకు చాలా స్ఫూర్తి కలిగించినాయి. ఎందుకంటే వాళ్ళు వేసుకున్న ఆ చలికి ఆయన వణుకుతూ ఉంటే వాళ్ళు వేసుకున్న బట్టలు ఇప్పి ఆయనకి వేసేసినారంట. వాళ్ళు చలిలో నిలబడ్డారంట. ఆయన చెప్తున్నాడు వాళ్ళకి ఎంత కమిట్మెంట్ అండి, వాళ్ళు అంత ప్రేమ కలిగిన వాళ్ళు అండి అంటాడు ఆయన. అంత ప్రేమ వాళ్ళలో ఉంది, అంత త్యాగం ఉంది వాళ్ళలో. చూడండి, అట్లా మీరు ఇంత కష్టాలు పడతారు ఎందుకు బాబు? నేను ఉద్యోగం ఇస్తాను, నోరు మూసుకో, వెంటనే నోరు మూసుకో, నన్ను టెంప్ట్ చేయొద్దు, నన్ను శోధించొద్దు, నా కమిట్మెంట్ ఆటంకం అయిపోతుంది, నన్ను శోధించొద్దు. చూడండి, మన కమిట్మెంట్ ప్రభుత్వం మనం అగ్రిమెంట్ చేసుకున్నాం. ప్రభు, నేను నీ కొరకు బతుకుతాను, నీ సేవలో నేను జీవిస్తాను, నీ సేవ కొరకు నేను సమర్పించుకుంటున్నాను అని ప్రభుత్వం చెప్పినవేమో. చెబితే దాని కొరకు ఏం చేస్తున్నావు? కుటుంబం కొరకే ప్రాధాన్యత, పిల్లల కొరకే ప్రాధాన్యత, లోకం కొరకే ప్రాధాన్యత. చూడండి, లోకములో చచ్చిపోతేనే నీవు ప్రభువులో జీవిస్తావు. మనం లోకములో చచ్చిపోతేనే ప్రభువులో బ్రతుకుతాము. లోకములో బ్రతికితే ప్రభువులో నీవు జీవించలేవు. ప్రియమైన నాతోటి విశ్వాసి లేదా సేవకు కూడా గుర్తుపెట్టుకుందాం. ఆ కమిట్మెంట్ను మనం స్థిరపరచుకుందాం. మానసికంగా సిద్ధపాటు కావాలి. దీనికి మనసులోనే నీవు నిర్ణయించుకోవాలి. తర్వాత శారీరకమైనటువంటి సిద్ధపాటు, నీకు శారీరకంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ నో రావచ్చు, నా కమిట్మెంట్ ఇది, నాకున్న గోల్ నేను రీచ్ కావాలి, నా ప్రభువు కోసం నేను బ్రతకాలి, నా ప్రభువు నేను ప్రకటించాలి, నా ప్రభువు కోసం ఆ వెలుగును ప్రజలకు చూపించాలి, ప్రజలను వెలిగించాలి అనేది. తర్వాత ఆత్మలో సిద్ధపాటు. ఇది ఒక్కటి చదివి నేను ముగిస్తాను. కీర్తనల గ్రంథం 25:1 చదువుకుందాం. కీర్తనల గ్రంథం 25వ కీర్తన చూద్దాం. అది అక్కడ ఒకసారి నేను అది జ్ఞాపకం చేసుకుంటా. కీర్తన 25:1 వచనాన్ని చూద్దాం. యెహోవా నీ దిక్కును చూచి, చెప్పండి. యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మ ఎత్తుకొనుచున్నాను. యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. చూడండి, దేవుని వైపు చూచి నీ ఆత్మను ఎత్తుకోవాలి. అంతే, ఎత్తుకొనుచున్నాను. నీ ఆత్మను ఎత్తుకోవాలి. నా దేవా నీ యందు నమ్మిక ఉంచి, నా దేవా నీ యందు నమ్మిక ఇచ్చిన్నాను. నా శత్రువులకు నన్ను సిగ్గుపడనీయకు, నా శత్రువులకు నన్ను గూర్చి ఉత్సాహింపనీయకు. ఎంత మంచి మాటలండి. కాబట్టి ఈ క్రిస్మస్ సీజన్, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ సీజన్ బర్త్డే కాదు, ఇది బర్త్డే అస్సలు కాదు. దేవుడు వచ్చినటువంటి సందర్భం ఇది. ఆయన మహిమను వదిలిపెట్టి సామాన్య మానవుడిగా భూలోకములోనికి మనల్ని వెలిగించడానికి వచ్చినటువంటి సందర్భం ఇది. కీర్తన 8లో మాట్లాడుతా, 8:23 నుంచి కిందకి మనం చదివితే మాట్లాడతాడు. ఏది లేనప్పుడు నేను పుట్టి తిని అంటాడు. భూమి మీద జలములు లేనప్పుడు, ఇది సామెతలు 8, ఆయన నేను పుట్టి తిని అంటాడు. ఆయన అందరు ఏసే జన్మించారని పాడుకుంటూ ఎగురుకుంటూ ఉండేది కాదు. ఇక్కడ 23 చూడండి, అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి తిని, ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని. ఎప్పుడు పుట్టాడు? ఇప్పుడు పుట్టాడా? 2023 సంవత్సరం ఆరంభమైనప్పుడు పుట్టిండు ఆయన.
పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవంత సృష్టింపక మునుపు నేను పుట్టి తిని. ఏమండి, పుట్టాడా? ఇప్పుడు పుట్టాడు ఆయన? ఏది లేదు. ఏది లేనప్పుడు, ప్రవాహ జలములు లేనప్పుడు, భూమిని ఆయన నిర్మించక మునుపే. ఏమండి, ఎంత గొప్ప సంగతి అండి ఇది. ఆయన సొంత స్టేట్మెంట్ ఇప్పుడు చూద్దామా? యోహాను సువార్తలో మనం చూడగలం. అది యోహాను 9, సొంత స్టేట్మెంట్, ప్రభు ఇచ్చిన స్టేట్మెంట్. ఇదేమో ప్రవచనము, మనం ప్రభు ఇచ్చిన స్టేట్మెంట్ చూద్దాం. యోహాను సువార్త 9, 24 అనుకుంటా. 24 యోహాను సువార్త 9:24 57, 58 వచనాలు కావచ్చు. ఇక్కడ రెఫరెన్స్ మిస్ అయినా నేను. 57 నుండి చదువుకుందాం. వీళ్ళంట, అందుకు యూదులు, నీకింకను 70 సంవత్సరమైన లేవే, నీవు అబ్రాహామును చూచితివా అని ఆయనతో చెప్పాలంటే, అబ్రాహామును కోట్ చేసినాడు ఆయన. కోట్ చేసినప్పుడు వీళ్ళు అడుగుతున్నారు, నీవు ఏమి, నీకు 70 సంవత్సరాలు, 33 ఏండ్ల సంవత్సరం వయసే కదా ఆయనది, 33.5 సంవత్సరమే ఏండ్ల వయసు. అంత వయసు అప్పుడు నీకు అబ్రాహాము నువ్వు చూసినావా? ఏంటిది అబ్రాహామును కోట్ చేస్తున్నావు? యేసు అంటాడు, అబ్రాహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. సొంత స్టేట్మెంట్ చూడండి. ఆయన పుట్టినాడా? ఇప్పుడు పుట్టినాడా? ఎప్పుడు పుట్టినాడు ఆయన? ఎప్పుడో పుట్టాడు ఆయన. ఈ భూమి ఏది లేనప్పుడు పుట్టినాడు. ఇప్పుడు ఏమైంది మరి? వచ్చాడు, ఈ ప్రపంచాన్ని వెలిగించడానికి వచ్చాడు. అందుకనే వెలుగు లోకములోనికి, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము లేచి తేజరిల్లుదాం, వెలుగుతో నింపబడదాం. ఆ వెలుగును లోకానికి చూపించడానికి మనం ముందుకు సాగుదాం. అందరూ చేసింది మనం చేసేది కాదు. వాక్యాన్ని పరిశీలనగా చూసుకొని దానికోసం మనం గురి పెట్టుకుని ఉందాం. మన గోల్ను రీచ్ అవ్వడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుడు మనల్ని ఆ రీతిగా ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్.